పాత పెన్షన్ సాధన కొరకు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నో ప్రూఫ్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన సడక్ యాత్ర హైదరాబాద్ లోని గన్ పార్క్ కు చేరింది. ఈ నెల 9న కాశ్మీర్ లాల్ చౌక్ నుండి ఈ యాత్ర ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులను జాగృతం చేయడం కోసం పలు రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర కొనసాగించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చేరుకుని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించారు. టీ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ మాట్లాడుతూ ఎంతో దుర్భర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ఈ సడక్ యాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 3 రాష్ట్రాలు సిపిఎస్ ను రద్దు చేశాయని, సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ఉద్యోగులకు మేలు జరిగేలా సిపిఎస్ ను రద్దు చేయాలని సంపత్ చేశారు. నుంచి ఈ యొక్క సడక్ యాత్ర పెన్షన్ యాత్ర ఈ నెల 9వ తారీఖున మరి ప్రారంభమైంది. ఈ యొక్క యాత్ర దేశంలో ఎంతో మంది కూడా అక్కడికి పోవడానికి సాహసం చేయలేని కశ్మీర్ శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి అక్కడ మనం మాకు మా ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కావాల్సిందే అని చెప్పి మనం హిమాలయ పర్వతాల సానువుల్లో మనం కశ్మీర్ లాల్ చౌక్ లో చాలా బలంగా పాత పెన్షన్ కావాలని చెప్పేసి నినాదాలు చేసి అక్కడి నుంచి బయలుదేరి మరి జమ్మూకి వచ్చి జమ్మూ నుంచి చండీగఢ్ నుంచి జలంధర్ అట్లా మనం మీరట్, ముజఫర్ నగర్, డెహ్రాడూన్, సహరాన్పూర్, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, నాగపూర్ నుంచి మరి ఈరోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ యొక్క యాత్రా క్రమంలో పెద్ద ఎత్తున ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో అవాంతరాలు